బాల్ ఠాక్రే అసలు రాజకీయ వారసుడెవరు? ఏక్నాథ్ షిండే పేరుకు తగ్గట్టే శివసేనకు ఏకైక నాథుడయ్యాడా? ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ఒక క్లారిటీ వచ్చినట్టేనా? అదెలాగో ఇప్పుడు చూద్దాం. हिंदू हृदय सम्राट सरसेनापती श्रीमान बाळासाहेब ठाकरे यांचा ఏక్నాథ్ షిండే ఇప్పటి వరకు ఉన్న పేరు వెన్నుపోటుదారు. ఆయనే శివసేనకు అసలు సిసలు వారసుడు. అంతేనా? బాల్ ఠాక్రే రాజకీయ సైద్ధాంతిక వారసుడు కూడా ఆయనేనా అంటే అవుననే తెలుస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా ఇదే నిరూపితమైందా అంటే అదే నిజమైందని చెప్పాలి. అదెలాగంటే మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే అనే రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో అసలు సిసలైన వారసులెవరు? బాల్ ఠాక్రే కొడుకైన ఉద్ధవ్ ఠాక్రేనా లేక ఆయన ప్రియ శిష్యుడైన ఏక్నాథ్ షిండేనా అన్న డౌట్ ఉండేది. ఇప్పుడు ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం కాంగ్రెస్ పార్టీతో కలిసి మహావికాస్ అఘాడీ కూటమిలో ఉంది. అసలు శివసేన ఎవరిదని చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా షిండే వర్గమే అసలు సిసలు శివసేనగా ప్రకటించారు మహారాష్ట్ర స్పీకర్. ఈసీ కూడా షిండే నాయకత్వంలోనే శివసేనే ఒరిజినల్ అంటూ అధికారిక ప్రకటన చేసింది. ధనస్సు బాణం గుర్తు కూడా షిండే వర్గానికి కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే అప్పటి వరకు మరాఠా ప్రజల అభిప్రాయం ఏంటన్న మీమాంస ఒకటి ఉండేది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా షిండే వర్గమే అసలైన శివసేనగా తేల్చి చెప్పినట్టయింది. బీజేపీతో పాటు షిండే వర్గమైన శివసేన సైతం దుమ్ము దులపడంతో ఈ మాటే ఖాయం చేసుకోవచ్చని తేలింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన షిండే మధ్యలోనే చదువు ఆపేశారు. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్ గా పనిచేయడమే కాకుండా బీర్లు తయారు చేసే కంపెనీలోనూ జాబ్ చేశారు. అయితే శివసేన ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిగే ఆశీస్సులతో షిండే తొలిగా తానే కార్పొరేటర్ అయ్యారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసిన ఏక్నాథ్ షిండే ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మొన్నటి వరకు షిండే అంటే వెన్నుపోటుదారుడిగా ఉన్న ముద్ర కాస్త హీఈస్ ద ఒరిజినల్ కింగ్ ఆఫ్ మరాఠా, శివసేన కా సేనాని అన్న పేరు సాధించారు. దీంతో మరింత గర్వంగా బాబాసాహెబ్ బాల్ ఠాక్రే వారసుడిగా జెండా రెపరెపలాడిస్తున్నారు. మొత్తంగా మరాఠా ఓటర్లు కూడా షిండేనే బాల్ ఠాక్రే అసలైన రాజకీయ వారసుడిగా భావిస్తున్నట్టు స్పష్టమైంది.